వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. గంజెహెల్లి గ్రామంలో రీసర్వే పనులపై గ్రామసభ హాజరైన ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలోని గంజెహెల్లి గ్రామంలో బుధవారం రీసర్వేపై రెవెన్యూ అధికారులు గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ హాజరయ్యారు. సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ గంజెహెల్లి గ్రామంలో అసంపూర్తిగా నిలబడిపోయిన గ్రామ రీసర్వే పనులు పునఃప్రారంభం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. గ్రామంలో రీసర్వే పనులు చేపట్టడానికి 6 మంది సర్వేర్లు, 3 విఆర్ఓలు, డిటిఓ, తహసీల్దార్ గ్రామంలో రీసర్వే పనులు చేపడతారన్నారు. రీసర్వేను గ్రామస్తులు అన్ని విధాలా సహకరించాలన్నారు. భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కుమారస్వామి, డిప్యూటీ తహసీల్దార్ శిరీష, రెవెన్యూ అధికారులు, సర్వేర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. మూడులో అంటే కరెక్ట్గా దాదాపు సుమారుగా 2 సంవత్సరాల క్రితము మీ ఊర్లో గ్రామ సభ అది పెట్టి రైతులందరి సమక్షంలో సర్వే చేయడం జరిగిన తర్వాత దానికి సంబంధించిన కార్యక్రమాలు అన్నీ కూడా అయ్యాయి, మొత్తం అంతా అయింది. కాకపోతే అప్పుడు సమయాభావం వల్ల రీసర్వే అనేది పూర్తి చేయలేకపోయాం. మీ ఊర్లోని పూర్తి స్థాయిలో జరగలేదు. ఇప్పుడు ఈరోజు ఈ గ్రామ సభ పెట్టడానికి కారణం ఏంటంటే గతంలో జరిగిన రీసర్వేలో వివిధ స్టేజ్లు ఉంటాయి. మొదట మీ ఊరందరినీ ఒక గ్రామ సభ పెట్టిన తర్వాత అది ఆ గ్రామ సభ అనేది 30/9/2023లో అయింది. తర్వాత రైతులందరి సమక్షంలో పొలాలని సర్వే చేయడం అనే కార్యక్రమము 3/10/2023 నుండి 1/12/2023 వరకు, అంటే సుమారుగా 2 నెలల వరకు, అంటే 1 నెల రోజుల 2 నెలల వరకు మీ ఊర్లో అందరి సమక్షంలో పొలాలని సర్వే చేయడం అనేది జరిగిన తర్వాత అది మనకి కార్యక్రమం కూడా, అంటే మళ్ళీ మిమ్మల్ని పిలిచి మీకు అదంతా చూపించడము, ఎవరెవరికి ఎంత విస్తీర్ణాలు వచ్చాయన్నది చూపించడం కూడా జరిగింది 2023లోనే. డిసెంబర్ 2023లో ఒక 10 రోజుల పాటు మీ గ్రామంలోని ఇవన్నీ కార్యక్రమాలు కూడా చేశారు. అయితే మాకు చాలా ఫిర్యాదులు వచ్చాయి. అంటే ఏంటంటే ఇక్కడ రీసర్వే పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, సరిగ్గా జరగలేదు, మా సమక్షంలో జరగలేదు, ఇలా రకరకాల కంప్లైంట్స్ అనేవి రావడం జరిగింది. అందువల్ల మేము ఎలాగో ఇది ఇంకా పూర్తి చేయలేదు కాబట్టి గ్రామస్తులందరికీ ఇంకొకసారి అవకాశం ఇద్దాము. ఏంటంటే మీ అందరినీ పిలిచి గతంలో మనం చేసిన రీసర్వే ఏదైతే ఉందో అందులో మీ పొలాలు విస్తీర్ణం ఎంత వచ్చిందనేది మీకు తెలియజేయడం జరుగుతుంది. తెలియజేస్తే దానిలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే మీరు అభ్యంతరాలు రైజ్ చేయొచ్చు, అభ్యంతరము వ్యక్తం చేయొచ్చు. ఫామ్ కూడా ఉంది. ఆ ఫామ్లో మీ అభ్యంతరాలు, మీ పొలము సర్వే నెంబర్ ఎంత విస్తీర్ణం మీకు చూపిస్తున్నారు, మీకు ఎంత విస్తీర్ణం రికార్డ్ ప్రకారం ఉంది, ఏమైనా లోటుపాట్లు ఉన్నాయన్నది అభ్యంతరాలు తెలియచేయచ్చు. అభ్యంతరాలు తెలియచేస్తే మళ్ళీ సర్వే చేసి ఏమైనా లోటుపాట్లు ఉంటే కరెక్షన్ అనేది చేయడం జరుగుతుంది.